ఇండియా రివెంజ్ ఎప్పుడు ఎక్కడ దేశంలో ఇప్పుడంతా ఇదే టాపిక్. ఎవరిద్దరూ కలిసినా ఇదే డిస్కషన్. ప్రధాని మోదీ వరుస సమావేశాలతో రివెంజ్ అటాక్ కు ముహూర్తం ఫిక్స్ అయిందన్న భావనలో ఉంది పాక్. పాక్ ఆర్మీని టెన్షన్ పెడుతున్న ఆ 36 గంటలు. పీఓకే సరిహద్దుల్లో రఫేల్ జెట్స్ చక్కర్లు. ఇప్పటికే సైన్యానికి మోదీ ఫ్రీ హ్యాండ్. పాక్ను మరింత భయపెడుతున్న భారత్ యాక్షన్స్. పెహల్గాం ఉగ్రదాడి జరిగింది మొదలు పాక్ ఆర్మీ నిద్రలేమి రాత్రులు గడుపుతోంది. ఇండియా ఎటువైపు నుంచి దూసుకొస్తుందోనన్న భయంతో ఉంది. ఓవైపు వార్ ప్రిపరేషన్ చేస్తూనే మరోవైపు ఇండియా టార్గెట్స్ ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే పీఓకే నుంచి టెర్రరిస్టుల లాంచ్ ప్యాడ్స్ ను ఖాళీ చేయించిన పాక్ ఆర్మీ తాజాగా ఇండియా మోస్ట్ వాంటెడ్ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కు భారీ సెక్యూరిటీ కల్పించింది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లాహోర్లో హఫీజ్ సయీద్ దాక్కున్న స్థలాన్ని గుర్తించింది భారత్. అతడికి 3 అంచెల భద్రత కల్పించినట్లు అనుమానిస్తోంది. ఆ ప్రాంతాన్ని హై సెక్యూరిటీ జోన్ గా ప్రకటించినట్లు సమాచారం. హఫీజ్ సయీద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించారు. గతంలో భారత్ ఒత్తిడితో పాక్ అరెస్టు చేసి జైల్లో కూడా పెట్టింది. కానీ ఇప్పుడు ఏకంగా అతడికి హై సెక్యూరిటీ కల్పించడం సంచలనంగా మారింది. హఫీజ్ టార్గెట్ గా ఇండియా ఆపరేషన్ చేపడుతుందనే భయంతో పాక్ రక్షణ కల్పించినట్లు టాక్. ఇటు రఫేల్ ఫైటర్ జెట్స్ పీఓకే సరిహద్దుల్లో చక్కర్లు కొట్టాయి. 4 యుద్ధ విమానాలు గగనతలంలోకి వెళ్లటంతో పాక్ మరింత టెన్షన్ పడుతోంది. 36 గంటల్లో ఇండియా ఎయిర్ స్ట్రైక్స్ చేసే ఛాన్స్ ఉందని భావిస్తోంది. ఇప్పటికే పాక్ మంత్రి కూడా ఇదే ప్రకటన చేశాడు. రాబోయే 36 గంటల్లో భారత్ అటాక్ చేస్తుందంటూ కామెంట్లు చేశాడాయన. దాంతో పాక్ ఆర్మీ మరింత అలర్ట్ అయింది. ఇండియా దాడి చేసే అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ భారీగా సైన్యాన్ని మోహరించింది. అయితే భారత్ మాత్రం వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న త్రివిధ దళాలతో సమావేశమైన మోదీ ఇవాళ సూపర్ కేబినెట్ భేటీ నిర్వహించారు. అంతర్గత భద్రత, పెహల్గాం ఉగ్రదాడి ఇలా అన్ని విషయాలపై చర్చించారు. ఆ తరువాత అమిత్ షా, రాజ్నాథ్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అయితే పాక్ దౌత్యపరంగా మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. కేబినెట్ బ్రీఫింగ్స్ లో దీనిపై ప్రకటన చేస్తారంటూ కథనాలొచ్చాయి. అయితే కేబినెట్ బ్రీఫింగ్ లో మాత్రం పెహల్గాం ఉగ్రదాడి అంశాన్ని ప్రస్తావించలేదు. దాంతో ఇండియా రివెంజ్ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.